గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ అండి. మిమ్మల్ని మీరు మా ప్రేక్షకులందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేసుకుంటారా? తప్పకుండా అండి. అందరికీ నమస్కారం. నా పేరు స్నిగ్ధ. నేను యూకేలో డాక్టర్‌గా చేస్తున్నాను. నేను ఎంబీబీఎస్ అంతా చదివింది ఇక్కడే అండి. ఒక ఇప్పుడు సెలవుల కోసం మా అమ్మ వాళ్ళని చూడడానికి ఇక్కడికొచ్చాను. డాక్టర్, ఇప్పుడు చాలామంది నోట్లో నేను వినేదేంటంటే థైరాయిడ్, థైరాయిడ్, థైరాయిడ్. ఎవరు చూసినా సరే మాకు థైరాయిడ్ ఉంది. థైరాయిడ్ వలన చాలా లావయిపోతున్నాం. లేదంటే థైరాయిడ్ వల్ల మాకు ఈ సమస్యలున్నాయి అంటున్నారు. అసలు థైరాయిడ్ అంటే ఏంటి? దాని తాలూకా లక్షణాలేంటి? వాటి కోసం కొంచెం మాకు వివరంగా ఏమైనా చెప్పగలుగుతారా? తప్పకుండా అండి. మీరు చెప్పినట్టు అది సో ట్రూ. చాలామంది ఇప్పుడు థైరాయిడ్ డిసీజ్‌తో బాధపడుతున్నారు. అండ్ నా దగ్గర కూడా చాలామంది చాలా క్వెషన్స్‌తో వచ్చారు. చాలా డౌట్స్ ఉన్నాయి. దీని గురించి అంత క్లారిటీ లేదు చాలా మందిలో. అండ్ నేను ఒక క్వెషన్స్ ప్రిపేర్ చేశానండి. అందరూ కామన్‌గా అడిగే క్వెషన్స్, అందరికీ యూజ్ అయ్యే క్వెషన్స్. మనం ఒకదాని తర్వాత ఇంకోటి మనం డిస్కస్ చేయొచ్చు ఈరోజు. ఇప్పుడు మనకొచ్చిన ఫస్ట్ క్వెషన్ అండి. చాలా మందికసలు థైరాయిడ్ అంటే ఏంటి? థైరాయిడ్ అంటే ఏంటి తెలీదండి. ఫస్ట్ మనము థైరాయిడ్ అంటే అదొక గ్లాండ్ అండి. మనకి ప్రతి ఒక్కరికి మన నెక్‌లో ఒక బటర్‌ఫ్లై షేప్‌లో ఉంటది ఆ గ్లాండ్. దాన్ని థైరాయిడ్ గ్లాండ్ అంటాం. అది సరిగ్గా పనిచేయకపోతే థైరాయిడ్ డిసీజ్ అంటాం. దాంట్లో చాలా రకాలుంటాయి. ఇప్పుడు ఈ థైరాయిడ్ గ్లాండ్ అండి కొన్ని హార్మోన్స్‌ని ప్రొడ్యూస్ చేస్తుందనమాట. ఒకవేళ అది ఎక్కువ మోతాదులో ప్రొడ్యూస్ చేసినా, తక్కువ మోతాదులో ప్రొడ్యూస్ చేసినా థైరాయిడ్ డిసీజ్ అంటాము. ఎలా ఎక్కువ వచ్చినా ప్రాబ్లమే, తక్కువ వచ్చినా ప్రాబ్లమే అండి. అది థైరాయిడ్ డిసీజ్ అంటాం. ఇప్పుడు ఇంకొక మనకి ఈ యొక్క హార్మోన్ వల్ల థైరాయిడ్ హార్మోన్స్ వల్ల ఏంటి యూజ్? అది లేకపోయినా, అది ఎక్కువైనా ఎందుకు ప్రాబ్లమ్ అవుద్ది, తక్కువైనా ఎందుకు ప్రాబ్లమ్ అవుద్ది తెలుసుకోవడానికి ముందు అసలు దానివల్ల ఏంటి యూజ్ అనేది తెలియాలండి మనకి. ఈ థైరాయిడ్ హార్మోన్స్ ఫస్ట్ ఏంటంటే చాలా మన బాడీ సిస్టమ్స్ మీద కంట్రోల్ ఉంటుంది. అవి వర్క్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ ఏంటంటే ఈ థైరాయిడ్ హార్మోన్స్ మన హార్ట్ రేట్ అంటే గుండె కొట్టుకునే దాన్ని కంట్రోల్ చేస్తుందనమాట. అదే రీతిగా మన బాడీ యొక్క మెటబాలిజం మీద కంట్రోల్ ఉంటుంది. ఆ మెటబాలిజం మీద కంట్రోల్ ఉండడం వల్ల బాడీ టెంపరేచర్‌ని అవి రెగ్యులేట్ చేస్తది. అలానే వాటి ఎఫెక్ట్ మన డైజెస్టివ్ సిస్టమ్ మీద, మన మజిల్స్ మీద, మన బోన్ హెల్త్ మీద, మన నర్వస్ సిస్టమ్ మీద వీటన్నిటి మీద వాటి యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. అందుకని ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ మన బాడీలో. ఇంకొకటండి మనకి కామన్‌గా వచ్చే క్వెషన్స్ థైరాయిడ్ డిసీజ్ అంటే ఏదో ఒకటనుకుంటారు. కానీ దాంట్లో కొన్ని రకాలున్నాయి. అయితే 2 రకాలు మనం కామన్‌గా అందరి నోట్లో వింటుంటామండి. ఒకటి హైపోథైరాయిడిజం, ఇంకోటి హైపర్ థైరాయిడిజం. హైపో అంటే పేరులోనే ఉందండి. ఆ గ్లాండ్స్ హార్మోన్స్‌ని తక్కువ మోతాదులో ప్రొడ్యూస్ చేస్తుంటే హైపో అంటాము. అదే ఎక్కువ మోతాదులో ప్రొడ్యూస్ చేస్తుంటే హైపర్ థైరాయిడిజం అంటాం. ఇది కాకుండా ఇంకొన్ని రకాలుంటాయండి. థైరాయిడైటిస్ అంటాం. అంటే ఆ థైరాయిడ్ గ్లాండ్‌కి ఒక ఇన్‌ఫ్లమేషన్ ఉంటే. ఇంకోటేంటంటే కొంతమందికి ఆ థైరాయిడ్ గ్లాండ్‌లో నోడ్యూల్స్ లాగా, లంప్స్ లాగా ఉంటుందండి. అంటే ఒక చిన్న గెడ్డల్లాగా. కొందరికి మనకి ఆ నెక్ చుట్టూ ఒక పెద్ద వాపులాగా ఉంటుంది. అది గోయిటర్ అంటాం. ఇవి థైరాయిడ్ డిసీజ్‌లో పలు రకాలు. ఇప్పుడు మనకి ఇంకో క్వెషన్ వచ్చిందండి ఇంకొకరి నుంచి. అసలు థైరాయిడ్ నార్మల్ వాల్యూస్ ఎంత అని. ఇది అండి మనకి ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క మెజరింగ్ యూనిట్స్ వల్ల డిఫర్ ఉంటుంది. మనకి ఇక్కడ కామన్‌గా యూజ్ చేసే దాని ప్రకారం మన వాల్యూస్ ఏంటంటే కామన్‌గా థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ T4, T3 లెవెల్స్ మనం చెక్ చేసుకుంటామండి. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లెవెల్ అనేది యూజువల్‌గా మనకి 0.4 నుంచి 40 వరకు ఉంటుంది. T3 అనేది 80 నుంచి 200 వరకు ఉండాలి. T4 అనేది 4 నుంచి 11.2 వరకు ఉండాలండి. ఇది నార్మల్ వాల్యూస్. కానీ మీరు ఎక్కడైనా బ్లడ్ టెస్ట్ ల్యాబ్‌లో చేసుకుంటే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క ల్యాబ్‌లో కూడా మన వాల్యూస్ పక్కన ఎంత రేంజ్‌లో ఉండాలో కూడా తెలుస్తుంది. దానివల్ల ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనకి ఇంకో కామన్ క్వెషన్ చదువుదామండి. నార్మల్ థైరాయిడ్ వాల్యూస్ ఎంత అనేది. ఇది అండి ఒక్కొక్క మెజరింగ్ యూనిట్ బట్టి కూడా డిఫర్ అవుతుంది. మనకి ఇక్కడ కామన్‌గా ఉండే వాల్యూ అయితే యూజువల్‌గా మనం థైరాయిడ్ టెస్ట్‌లు అంటే 3 రకాలు చేయించుకుంటామండి. TSH లెవెల్స్,
T3 లెవెల్స్, T4 లెవెల్స్ అని. ఇప్పుడు TSH లెవెల్స్ అనేది 0.4 నుంచి 4 వరకు ఉండాలి. T3 అనేది 80 to 200 ఉండాలి. T4 అనేది 4.5 నుంచి 11.2 వరకు ఉండొచ్చు. ఈ మధ్య ప్రతి ఒక్క ల్యాబ్ అండి, మీరు బ్లడ్ టెస్ట్ ఇచ్చిన ప్రతి ల్యాబ్లో మీ రిపోర్ట్స్ పక్కన నార్మల్ వాల్యూస్ అన్నీ ఇస్తున్నారు. దాన్ని బట్టి ప్రతి ఒక్కరికి అది ఎంత తక్కువ ఉందా, ఎక్కువ ఉందా, సరైన వాల్యూలో ఉందా అనేది మీకే అర్థమవుతుంది. సో దానివల్ల అయితే పెద్ద కన్ఫ్యూషన్ ఈ మధ్య కాలంలో అయితే ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. థైరాయిడ్ డిసీజ్ ఎవరికైనా వస్తుందా? అవునండి, ఇది ఎవరికైనా వస్తుందండి. ఈ మధ్య అయితే చాలా కామన్గానే మనం వింటున్నాము మీరు అడిగినట్టుగా. ఎవరికి ఎగ్జాక్ట్గా వస్తుంది అనేది మనం చెప్పలేమండి. కానీ ఎవరైతే రిస్క్ గ్రూప్ అంటామండి, ఎవరికి రావచ్చు అనేది మెయిన్గా ఏంటంటే మనము ఫీమేల్స్ అండి. ఫీమేల్స్, ఉమెన్లో రిస్క్ ఎక్కువ. తర్వాత 40 years ఏజ్ తర్వాత వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో, లేదంటే మీరు మెనోపాస్ వచ్చాక ఉంటుంది. కొందరికి అయోడిన్ డెఫిషియన్సీ, డైట్లో డెఫిషియన్సీ ఉండడం వల్ల వస్తుంది. కొందరికి ఏంటంటే నెక్కి రేడియేషన్ ఎక్స్పోజర్ ఉండడం వల్ల వస్తుంది. కొందరికి ఫ్యామిలీ హిస్టరీ ఉండడం వల్ల వస్తుందండి. ఇలా వీళ్ళందరూ ఏంటంటే ఒక రిస్క్ గ్రూప్ అంటాం, వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. కానీ ఎగ్జాక్ట్గా ఎవరికి వస్తుంది అనేది మనం చెప్పలేమండి. ఇప్పుడు మనము ఏ గ్రూప్ అయితే రిస్క్ గ్రూప్ అని డిస్కస్ చేసామో అండి, ఈ తర్వాత ఇంకో క్వశ్చన్ మనకు వచ్చింది. సో ఈ రిస్క్ గ్రూప్ వాళ్ళు మనము థైరాయిడ్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చా అని. ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ప్రివెంట్ చేయొచ్చా అంటే టు అన్ ఎక్స్టెంట్ అండి. మన యొక్క హెల్తీ లైఫ్ స్టైల్ ద్వారా ఇప్పుడు డైట్ డెఫిషియన్సీ వల్ల థైరాయిడ్ వస్తుందని మనం ఎలా అయితే డిస్కస్ చేసామో, ఇవన్నీ మనం ప్రివెంట్ చేయొచ్చండి. కానీ కొన్ని ఉంటాయండి, జెండర్, ఏజ్, ఫ్యామిలీ హిస్టరీ, రిస్క్ ఫ్యాక్టర్స్, అవన్నీ నాన్ మోడిఫైబుల్ అంటామండి. వాటిని మనం ఏం మార్చలేము. మన ఏజ్ని మార్చలేము, మన జెండర్ని మార్చలేము. కానీ ఏవైతే మార్చగలమో అవి కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మార్చొచ్చండి. అది ప్రివెంట్ చేయొచ్చు. అవి నేను ఇప్పుడు మీతో డిస్కస్ చేస్తానండి. ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఒక్క డిసీజ్లో ప్రతి ఒక్కరికి మనం ఇచ్చే అడ్వైస్ కామన్గా బ్యాలెన్స్డ్ డైట్ అండి. బ్యాలెన్స్డ్ డైట్ అంటే మెయిన్గా ఏంటంటే అయోడిన్ సరైన మోతాదులో తీసుకుంటున్నామో లేదా చూడాలి. ఇప్పుడు మన గవర్నమెంట్ అయోడైజ్ సాల్ట్ని చేసింది. సో మనకి అయోడిన్ డెఫిషియన్సీ ఉండకుండా ఉండేలాగా. దాంతోపాటు అయోడిన్ ఇంకా దేంట్లో ఉండొచ్చు అంటే ఫిష్లో ఉండొచ్చు అండి, డైరీ ప్రోడక్ట్స్లో ఉండొచ్చు. ఇంకా కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ కూడా ప్రివెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుందండి. లైక్ సెలీనియం, జింక్. సెలీనియం అనే మైక్రోన్యూట్రియంట్ ఎక్కడ ఉంటుందంటే బ్రెజిల్ నట్స్ అని ఉంటుందండి. అది కొంచెం సైజ్ పెద్దగా ఉంటుందండి. ఒక నట్స్ లైక్ ఆల్మండ్స్, పిస్తా ఇలానే అది కూడా ఒక టైప్ ఆఫ్ నట్. దాంట్లో సెలీనియం ఉంటుంది. ట్యూనా ఫిష్లో ఉంటుంది. సార్టిన్స్ అనే చిన్న చేపల్లో కూడా ఉంటుందండి. ఇంకా జింక్ మనకు తెలుసు అండి, గ్రెయిన్స్లో ఉండొచ్చు, బీన్స్లో ఉంటుంది. ఈ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇవన్నీ మనం తింటుంటాం కదండి, వీటిల్లో కూడా జింక్ అనేది ఉంటుంది. సో ఇవి తీసుకుంటూ స్ట్రెస్ అనేది మనం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. థైరాయిడ్ కనే కాదు, దేనికైనా ఓవరాల్ మన హెల్త్కి స్ట్రెస్ తక్కువ ఉండాలి, బ్యాలెన్స్ డైట్ ఉండాలి. ప్రతి మనిషికి అండి, ఎస్పెషలీ ఉమెన్కి 7 to 9 hours స్లీప్ అనేది చాలా ముఖ్యం అండి. ఇది ఈ మధ్య కాలంలో చాలామంది వర్కింగ్ ఉమెన్ ఎస్పెషలీ 40s తర్వాత ఆ 7 to 8 hours స్లీప్ అయితే అసలు తీసుకోవట్లేదండి. ఇవన్నీ మన చేతుల్లో ఉండేటివి, ఇవన్నీ మనం చేయగలము. ఇవి అన్నీ పాటించడం వల్ల థైరాయిడే కాదండి, చాలా డిసీజెస్ కూడా మనము ప్రివెంట్ చేయగలము. టు సమ్ ఎక్స్టెంట్ మనం ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయగలం. దీంతోపాటు ఇంకా రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఒకటి. తర్వాత స్మోకింగ్ చేసేవాళ్ళు స్మోకింగ్ అవాయిడ్ చేయడం కూడా ఒక ప్రివెంటివ్ ఫ్యాక్టరే అండి. మనకి ఒకటి ఆన్సర్ చెప్పాక ఇంకొక క్వశ్చన్స్ కూడా చాలా లింక్ వైజే వస్తున్నాయండి. నెక్స్ట్ క్వశ్చన్ మనకు వచ్చింది ఏంటంటే ఎలాంటి ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. ఇది కూడా గుడ్ క్వశ్చన్ అండి. ఎలాంటి ఫుడ్స్ని అవాయిడ్ చేయాలంటే దీనికనే కాదండి, దేనికైనా కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేది మనం అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే మనకి ఎలా షుగర్, ఫాస్ట్ ఫుడ్స్ కానీ, బేకరీ ఐటమ్స్ కానీ, షుగర్ ఉన్న ఐటమ్స్ ఇవన్నీ అండి అవాయిడ్ చేయడం థైరాయిడ్కే కాదండి, దేనికైనా బ్లడ్ ప్రెషర్ కానీ, డయాబెటీస్ కానీ, ఒబేసిటీకి కానీ, హార్ట్, లివర్ అన్నిటికీ మంచిదండి. తర్వాత ఈ థైరాయిడ్కి అనేది పర్టికులర్గా సోయా ఐటమ్స్ ఎక్సెస్గా తీసుకోవడం మంచిది కాదండి, లిమిటెడ్ అమౌంట్లో తీసుకోవాలి. ఇంకొకటి మనం కామన్గా ఇది అందరికీ తెలుసుంటుందండి, థైరాయిడ్ ఉంటే క్యాబేజ్, బ్రోకలీ,
క్యాబేజ్, ఈ 3 అవాయిడ్ చేయాలని. ఈ 3 అండి హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాలండి, తినకూడదు. కానీ హైపర్ ఉన్న వాళ్ళు తగినంత మోతాదులో తీసుకోవచ్చండి. చాలామందికి అండి నెక్స్ట్ ఏ డాక్టర్ని మనం కన్సల్ట్ అవ్వాలి అని ఐడియా లేదు. ఏ డాక్టర్ అంటే అండి, నేను ఎప్పుడు కూడా ఈ యూట్యూబ్ వీడియోస్ కానీ ఇంటర్నెట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. డోంట్ రిలే ఆన్ దట్ అండి. నేను ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్స్లో నేను సిమ్టమ్స్ అని మనం డిస్కస్ చేసుకుంటాం. మీకు ఏమైనా సిమ్టమ్స్ ఉన్నా, మీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా, మీకు డౌట్ ఉన్నా, ఏదైనా స్వెల్లింగ్ ఉన్నా ఒక రిజిస్టర్డ్ మెడికల్ డాక్టర్ని మీరు కన్సల్ట్ అవ్వాలండి ఎప్పుడు కానీ. అది మీరు జనరల్ మెడిసిన్ కన్సల్టెంట్, ఫిజిషియన్ని కన్సల్ట్ అవ్వచ్చు. ఇన్కేస్ లేదు మీ టౌన్లో కానీ మీ సిటీలో కానీ స్పెషాలిటీ డాక్టర్స్ అవైలబిలిటీ ఉంటే ఎండోక్రైనాలజీ అనేది బెస్ట్ అండి. ఈ ఇద్దరు డాక్టర్స్ని మీరు కన్సల్ట్ అవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, డాక్టర్ని కన్సల్ట్ అయ్యాక ఏమేమి టెస్ట్ చేయించుకోవాలి? యూజువల్లీ అండి డాక్టర్ని కన్సల్ట్ అయ్యాక డాక్టరే మనకి అడ్వైస్ చేస్తారు ఏ టెస్ట్ చేయించుకోవాలి, ఎప్పుడు చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలని. ఇన్ కేస్ మీరు కన్సల్ట్ అవ్వకుండా మీకు మీదే ముందు బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి అనుకుంటే నా అడ్వైస్ అయితే అండి, డాక్టర్ని కన్సల్ట్ అయ్యాక ఫాలో ద డాక్టర్ అడ్వైస్ అండి. కానీ ఏమేమి టెస్ట్ యూజువల్గా చేస్తారు అంటే 3 టెస్ట్ అండి. T3, T4 లెవెల్స్ అనేది, అంటే T3, T4 అనేది థైరాయిడ్ ప్రొడ్యూస్ చేసే 2 హార్మోన్స్ అండి. T3 అనేది యాక్టివ్ హార్మోన్, T4 అనేది స్టోరేజ్ హార్మోన్ అనొచ్చు మనము. TSH ఈ 3 అనేది కామన్గా చేస్తారు. కొన్ని ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ డిసీజెస్ కూడా ఉంటాయండి. వాళ్ళల్లో థైరాయిడ్ యాంటీబాడీస్ చెక్ చేస్తారు. ఇంకా కొందరికి ఇందాక మనం డిస్కస్ చేసాం కదండి, ఒక నెక్ చుట్టూ స్వెల్లింగ్ లాగా వస్తుందని, వాళ్ళకి కానీ ఇలా ఏమైనా లంప్స్ ఉన్నా వాళ్ళకి అల్ట్రాసౌండ్ ఆఫ్ ద నెక్ కూడా అడ్వైస్ చేస్తారండి. ఏమన్నా మనకి అల్ట్రాసౌండ్లో కానీ ఏమన్నా నోడ్యూల్స్ కానీ లంప్స్ కానీ ఏమన్నా ఉన్నాయి అంటే, ఏమన్నా వాళ్ళకి డౌట్ ఉంది అంటే ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ తీసి బయాప్సీకి కూడా పంపిస్తారండి. ఇవి ఏ డాక్టర్ అయినా యూజువల్లీ థైరాయిడ్లో చేసే రెగ్యులర్ టెస్ట్స్ అండి. నెక్స్ట్ ఇప్పుడు మనము ఏ డాక్టర్ని కన్సల్ట్ అయ్యాం డిస్కస్ చేసాం, ఏ టెస్ట్ చేయించుకోవాలో డిస్కస్ చేసాం. నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే అండి, ఈ టెస్ట్ ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి, ఎవరెవరు చేయించుకోవాలి అనేది. ఇప్పుడు మనం ఒక హెల్తీ ఇండివిజువల్ అండి, హెల్తీ అడల్ట్లో మనము 35 దాటాక మీకు ఏ సిమ్టమ్స్ లేకుండా, మీకు ఏ ఫ్యామిలీ హిస్టరీ లేకుండా, మీకు ఏ సైన్స్ మీ బాడీలో లేవు అంటే ఎవ్రీ 5 years ఒకసారి రొటీన్ టెస్ట్ చేసుకోవచ్చండి. అలా కాకుండా మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీకు ఒక డయాగ్నోసిస్, థైరాయిడ్ డయాగ్నోసిస్ వాళ్ళు చెప్పాక ఒక మెడికేషన్ స్టార్ట్ చేస్తారండి. మెడికేషన్ స్టార్ట్ చేశాక ఒక కొన్ని ఫ్యూ వీక్స్ దాకా రిపీట్ చేస్తూ ఉంటారు. అంటే ఆ మెడికేషన్స్ మీకు కరెక్ట్ డోస్లో ఉన్నాయా లేదా అని, మీ లెవెల్స్ అన్ని స్టెబిలైజ్ అయ్యే వరకు చెక్ చేయాలి. స్టెబిలైజ్ అయ్యాక హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళండి ఇయర్లీ ఒకసారి చెక్ చేసుకోవాలి మీ బ్లడ్ టెస్ట్. హైపర్ ఉన్న వాళ్ళు 6 monthsకి ఒకసారి టెస్ట్ చేసుకోవాలండి. ఇందాక మనము ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ అని డిస్కస్ చేసాం కదండి, వాళ్ళు మాత్రం 3 to 6 monthsకి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మంచిది. ఇప్పుడు మనకండి మోస్ట్లీ చాలామందికి హైపర్ థైరాయిడిజం ఉంటుందండి. తక్కువ మోతాదులో థైరాయిడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వడం కానీ, ఎక్కువ మోతాదులో ప్రొడ్యూస్ అవ్వడం కానీ. ఇప్పుడు దీన్ని ఎలా మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారండి. చాలామందికి సిమ్టమ్స్ మన బాడీనే మనకి చెప్తుందండి. ప్రతి ఒక్కరము చాలా కేర్ఫుల్గా మన బాడీని లిజన్ చేయాలండి. వీ షుడ్ లిజన్ టు అవర్ బాడీ. మన బాడీనే చాలా చెప్తుంది, దాన్ని బట్టే మీరు హాఫ్ ఆఫ్ ద డయాగ్నోసిస్లోకి రావచ్చు. ఏ డాక్టర్ అయినా హిస్టరీ టేకింగ్ మీద ఫోకస్ చేస్తారండి. మేము బ్లడ్ స్కాన్స్ కానీ బ్లడ్ టెస్ట్ కానీ ఇవన్నీ చేస్తే తెలుస్తుంది, కానీ మీ హిస్టరీ నుంచే మాకు తెలుస్తుందండి. సో మీ బాడీని మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేసుకోవడం అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు హైపోకి హైపర్కి చాలా కాంట్రాస్టింగ్గా సిమ్టమ్స్ ఉంటాయండి, ఆపోజిట్గా. ఇప్పుడు హైపో అంటే తక్కువ మోతాదులో ప్రొడ్యూస్ అవుతుంటే, ఫస్ట్ మనం తల నుంచి స్టార్ట్ చేద్దామండి. హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి జుట్టు చాలా డ్రైగా కోర్స్గా ఉంటుందండి. హైపర్ ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉంటుంది. తర్వాత ఫేస్కి వచ్చేసరికి హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి చాలా పఫీగా ఉంటుందండి, ఫేస్ ఉబ్బినట్టు అట్లా. హైపర్ థైరాయిడిజం వాళ్ళకి కళ్ళు కొంచెం బల్జ్ అయినట్టు ఉంటుందండి. నెక్స్ట్ ఫేస్ తర్వాత మనము నెయిల్స్కి వస్తే, హైపోథైరాయిడిజం అంటే తక్కువ మోతాదులో ప్రొడ్యూస్ అవుతుంటే వాళ్ళల్లో నెయిల్స్ చాలా బ్రిటిల్గా ఉంటుంది, అంటే త్వరగా ఇరిగిపోతూ అలా ఉంటుంది. హైపర్ థైరాయిడిజం వాళ్ళకి వాళ్ళ గోర్లు చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇది డిఫరెన్సెస్ అండి. ఇంకొకటి ఏంటంటే హార్ట్ రేట్. మెయిన్గా హైపో తక్కువ కాబట్టి మీ హార్ట్ స్లోగా కొట్టుకుంటుంది, హైపర్ వాళ్ళకి ఎక్కువగా ఫాస్ట్గా కొట్టుకుంటుంది మీ గుండె. తర్వాత
హైపో వాళ్ళు కాన్స్టిపేషన్ని ఫేస్ చేస్తారు, అంటే బాత్రూమ్కి వెళ్ళడానికి ఇబ్బంది పడతారు. అదే రీతిగా ఆపోజిట్గా హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళు ఫ్రీక్వెంట్గా బాత్రూమ్కి వెళ్తుంటారండి. ఈ హైపో థైరాయిడిజం వాళ్ళ స్కిన్ కూడా చాలా డ్రైగా ఉంటుంది, వీళ్ళు చలిని తట్టుకోలేరు. అదే హైపర్ వాళ్ళు వాళ్ళ ఆపోజిట్ అని చెప్పాం కదండి, వాళ్ళ స్కిన్ చాలా వేడిగా స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు వేడిని తట్టుకోలేరండి. ఇలా మనం ఇటువంటి సిమ్టమ్స్తో డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఇంకా కొన్ని డీటెయిల్గా వెళ్తే మనము సిమ్టమ్స్లోకండి హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు మనం ఇనీషియల్గా డిస్కస్ చేసాం కదండి, ఈ థైరాయిడ్ హార్మోన్స్ ఫుల్ అన్ని మన బాడీలో రకరకాల సిస్టమ్స్ మీద ఎఫెక్ట్ ఉంటుందని, మెంటల్ హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుందండి. డిప్రెసివ్గా ఉంటారు, చాలా ఎప్పుడు టయర్డ్గా ఉంటారు, వాళ్ళ మజిల్స్ అన్నీ నొప్పులు ఉంటాయి, ఎనర్జీ ఉండదు, డల్గా డిప్రెషన్ లాగా ఉంటుంది. హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళకి మజిల్ నొప్పి కాదు కానీ వీక్నెస్సే ఉంటుందండి. వాళ్ళకి మూడ్ చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది, చాలా చిరాగ్గా ఉంటారు. తర్వాత ఇద్దరిలో కామన్గా ఉండే ఒక సిమ్టమ్స్ కానీ సైన్ కానీ ఏంటంటే ఇన్ఫర్టిలిటీ, అంటే ఇద్దరిలో ఫర్టిలిటీ ఇష్యూస్ ఉండొచ్చు ఈ థైరాయిడ్ డిసీజ్ ఉన్న వాళ్ళకి. మెయిన్గా ఏంటంటే అండి వెయిట్ గురించి మాట్లాడుకుందాము. చాలామందికి తెలిసింది, చాలామంది అబ్జర్వ్ చేసేది కూడా ఈ వెయిట్ చేంజెస్ అండి. హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం వెయిట్ గెయిన్ అవుతారండి, ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం వెయిట్ లూజ్ అవుతారండి. కొందరిలో ఏంటంటే ఈ సిమ్టమ్స్ కొన్ని ఓవర్లాప్ అవ్వచ్చు, అంటే ఎగ్జాక్ట్గా అంటే మేము వెయిట్ గెయిన్ అయ్యాం కాబట్టి మాకు హైపోనే ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేము. ఇదేంటంటే కామన్గా ఉండేటివి, చాలా మందిలో సిమ్టమ్స్ అనేవి ఓవర్లాప్ అవుతాయండి. ఇంకోటండి, ఈ థైరాయిడ్ అంటే కొందరు చాలా పెద్దగా అమ్మో చాలా పెద్ద డిసీజ్ అనుకుంటారు. అలానే కొందరు ఏంటంటే ఏముందిలే మనము దాన్ని ట్రీట్ చేయకపోయినా పర్లేదు అనుకుంటాము. కానీ అది ట్రీట్ చేయకపోతే అండి రెండు హైపోలో కానీ హైపర్ థైరాయిడిజంలో కానీ కాంప్లికేషన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. అందుకు రైట్ డయాగ్నోసిస్, రైట్ ట్రీట్మెంట్, రైట్ మేనేజ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ గురించి మాట్లాడుకుందామండి, దానివల్ల మీకు ఒక ఐడియా ఉంటుంది అది ఎంత ట్రీట్ చేయకపోతే ఎంత సీరియస్ అనేది. కాంప్లికేషన్స్ అనేది ఇందాక హార్ట్ మీద కూడా ఈ హార్మోన్స్ అనేవి ఎఫెక్ట్ ఉంటాయని చెప్పాం కదండి. హైపోథైరాయిడిజంలో మాత్రం అలానే వదిలేస్తే తక్కువగా ప్రొడ్యూస్ అవుతూ వస్తూ ఉంటే మన హార్ట్ మీద అది ఎఫెక్ట్ చూపిస్తుందండి. హార్ట్లో ఒక ఎల్డిఎల్ అనే ఒక టైప్ ఆఫ్ కొలెస్ట్రాల్ అండి, అది ఎక్కువ అవుతుంది మన బాడీలో, అది హార్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అది కాకుండా ఇలా వదిలేయడం వల్ల ఈ గాయిటర్ మనం డిస్కస్ చేసాం కదండి, నెక్ చుట్టూ స్వెల్లింగ్ అనేది అది వచ్చే ఛాన్సెస్ ఉంది. అది ఎప్పుడైతే ఎక్కువ వస్తుందో మన వాయిస్ చేంజెస్, మన బ్రీతింగ్ ఇష్యూస్, అంటే ఈ బ్రీతింగ్ పైప్ వీటి మీద ప్రెషర్ ఉంటుంది కదండి, ఇవన్నీ అవుతాయి. అలానే మన మెంటల్ హెల్త్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుందండి. ఈ రిప్రొడక్టివ్ హెల్త్ మీద ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ అవుతాయి. ఇంకా హైపర్ థైరాయిడిజం కాంప్లికేషన్స్ గురించి వస్తే అండి, హార్ట్ మీద మనం ఇందాక డిస్కస్ చేసినట్టండి, ఇది హార్ట్ని ఫాస్ట్గా కొట్టుకునేలా చేస్తుంది. ఇలా ఫాస్ట్గా కొట్టుకోవడం వల్ల హార్ట్లో ఐట్రియల్ ఫిబ్రిలేషన్ అనేది వచ్చే ఛాన్స్ ఉందండి. అది చాలా దానికి చాలా డేంజర్ అండి, దాని మీద యాంటీకోగులేషన్స్తో ఉండాలి దాని మీద అది వస్తే. అలానే మనకి బోన్స్ మీద ఎఫెక్ట్ ఉంటుందండి. హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత మనకి మెంటల్ హెల్త్ కూడా రెండిట్లో ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకా థైరాయిడ్ స్టామ్ అంటారండి, అంటే ఎక్కువ ఎక్సెస్గా ప్రొడ్యూస్ అయిపోవడం వల్ల స్టామ్ అంటారు. ఆ వర్డ్లోనే థైరాయిడ్ స్టామ్, అదొక ఎమర్జెన్సీ అండి, మెడికల్ ఎమర్జెన్సీ. ఇవి రెండిట్లో కామన్గా వచ్చే కాంప్లికేషన్స్. నెక్స్ట్ వచ్చిన క్వశ్చన్ చూద్దామండి. ఐ హోప్ ఇక్కడ వరకు నేను మీ అందరికీ మీకున్న కామన్ క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ క్లియర్ చేశానని అనుకుంటున్నాను. ఇప్పుడు ట్రీట్మెంట్ భాగంలోకి వద్దామండి. ట్రీట్మెంట్ ఏంటి డాక్టర్ హైపోథైరాయిడిజంకి, హైపర్ థైరాయిడిజంకి? నేను ట్రీట్మెంట్ అంటే ఏమి ఇస్తారు, అవి ఎందుకు ఇస్తారో చెప్తాను, అంతేగాని ఐ వోంట్ రికమెండ్ మెడికేషన్స్ అండి. వీడియోలో ఎంత డోస్ కొట్టి చెప్పను, ఎందుకంటే అవి బేస్డ్ ఆన్ యువర్ బ్లడ్ టెస్ట్, మీ లెవెల్స్ని బట్టి, మీ వెయిట్, వీటన్నిటిని బట్టి ఒక ప్రాపర్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యాక వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇప్పుడు హైపోథైరాయిడిజం అంటే మనం ఏం మాట్లాడుకున్నామండి, మన థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేయట్లేదని. సో అది ప్రొడ్యూస్ చేయకపోతే మన ట్రీట్మెంట్ ఏంటంటే అది రీప్లేస్ చేయడం. సో హార్మోన్ రీప్లేస్మెంట్ ఇస్తామండి, అది లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్. ఎంత డోస్ అనేది మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అలానే హైపర్కి వద్దామండి, అంటే హార్మోన్స్ థైరాయిడ్ గ్లాండ్ ఓవర్గా ఫంక్షన్ అవుతుంది.
సో దాన్ని మనం ఆపాలి ఇప్పుడు ఆపోజిట్గా. సో యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ అని ఉన్నాయండి, చాలా ఉన్నాయి. బేస్డ్ ఆన్ విచ్ ఈస్ బెస్ట్ ఫర్ యూ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాము యాంటీ థైరాయిడ్ డ్రగ్స్. కొన్నిసార్లు రేడియో యాక్టివ్ అయోడిన్ పెడతామండి అంటే తగ్గడానికి. ఇంకా మరి సివియర్ కేసెస్లో సర్జరీస్ కూడా మనం చేస్తాము. ఇప్పుడు మనం ట్రీట్మెంట్ గురించి చెప్పాకండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఆ, ఈ థైరాయిడ్ మెడికేషన్స్ ఏ టైంకి వేసుకోవాలి, స్కిప్ అయితే ఎలా ఎలా మేనేజ్ చేయాలి? ఓకే, నాకు అర్థమైందండి. సో హైపోథైరాయిడిజం గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దామండి. హైపోథైరాయిడిజంలో మనం హార్మోన్ రీప్లేస్మెంట్ అని డిస్కస్ చేసాం. ఈ మెడికేషన్ అండి మీరు ఎంటీ స్టమక్తో వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. యూజువల్ ఇది రోజుకి ఒకటి ఉంటుందండి. అది ఎంటీ స్టమక్ అంటే ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్, మీరు పొద్దున్న లేసాక ఫస్ట్ చేసేది ఈ ట్యాబ్లెట్ వేసుకోవడం అండి. ఇది ఎప్పుడు వేసుకోవాలంటే లేచిన వెంటనే వేసుకోవచ్చు, లేదంటే మినిమం 60 minutes బిఫోర్ యువర్ బ్రేక్ఫాస్ట్ అనే వేసుకోవచ్చు, మినిమం వాటర్తో. చాలామంది ఏమనుకుంటారు, బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్ కదా మనం ఇంకేమైనా తినొచ్చు అని. కాదండి, మీరు లేచిన వెంటనే ఫస్ట్ మీ ఎంటీ స్టమక్తో ఫస్ట్ ఆ ట్యాబ్లెట్ అనేది పడాలి. ఇన్ కేస్ మీరు వేసుకోవడం మర్చిపోయారు, ఈ ట్యాబ్లెట్ వేసుకోవడం మర్చిపోతే మీరు గుర్తొచ్చినప్పుడు మరీ వేసుకోవాలి. యూజువల్ ఎంటీ స్టమక్ అండి. మార్నింగ్ మీరు మర్చిపోయారంటే నైట్ మీరు డిన్నర్ చేశాక 4 hours తర్వాత వేసుకోవచ్చు. కానీ ఇన్ కేస్ మీరు డిన్నర్ 10 o'clock చేశారంటే 10 తర్వాత 4 hours మనం తీసుకుంటే మరి మన నెక్స్ట్ డోస్ ఎర్లీ మార్నింగ్ ఉంటుంది కాబట్టి అలా మరి ఆ గ్యాప్ అనేది తక్కువ ఉండకుండా చూసుకోవాలి. అలా తక్కువ ఉంటే మాత్రం స్కిప్ చేసేసి మీరు నెక్స్ట్ డోస్కి వెళ్ళొచ్చండి. ఈ మధ్య మనకి మొబైల్స్ అందరికీ వస్తున్నాయి కదండి, యూ కెన్ కీప్ రిమైండర్స్. లేదంటే మీ ఒక పిల్ బాక్సెస్ అని ఉంటుందండి, లైక్ మీ డేట్ మండే ట్యూస్డే అని మెన్షన్ చేసి ఉంటారు, డే ఆర్ నైట్ అని ఉంటుంది ఒక స్టిక్కర్స్ లాగా. అలా మెయింటైన్ చేసుకోవచ్చు. ఆర్ యూ కెన్ టెల్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్ టు రిమైండ్ యూ. ఇవన్నీ పెట్టుకోవచ్చండి మనం మిస్ అవ్వకుండా. ఇంకా అలానే హైపర్ థైరాయిడిజం గురించి డిస్కస్ చేస్తున్నాం కదండి. హైపర్ థైరాయిడిజంలో రకరకాల మెడికేషన్స్ ఉంటాయండి. కొన్ని రకాలు ఏంటంటే ఒకసారి రోజుకి ఒకటి చాలు, కొన్ని రోజులకి 3 చాలు. యూజువల్లీ ఏంటంటే అండి హైపర్ థైరాయిడిజం మెడికేషన్స్ అనేది ఫుడ్తో అంత ఇంటరాక్షన్ ఉండదండి. సో మీ కన్వీనియంట్ ప్రకారం డాక్టర్ గారు మీకు చెప్పినట్టు ప్రకారం మీరు వేసుకోవచ్చు. కానీ హైపోలో మాత్రం మీరు ఫుడ్కి ముందు 60 minutes ఉండాలి, అంటే ఎంటీ స్టమక్తో మాత్రం వేసుకోవాలి, అది ఇంపార్టెంట్. ఇంకొక క్వశ్చన్ అండి, లైక్ ఈ టాబ్లెట్స్ దేనితోన్నా వేసుకోవచ్చా అని. ఇందాక మనం డిస్కస్ చేసినట్టండి హైపోథైరాయిడిజం వాళ్ళు మాత్రం ఫుడ్తో ఇంటరాక్ట్ అవుతుంది కాబట్టి ఎంటీ స్టమక్ ఇంపార్టెంట్. ఎలా అయితే ఫుడ్తో ఇంటరాక్ట్ అవుతుంది అన్నామో అదర్ మెడికేషన్స్తో కూడా ఇంటరాక్ట్ అవుతుందండి. మనము ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు మినిమం 30 minutes to 1 hour గ్యాప్ ఇవ్వాలండి. ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకోకూడదు, కాల్షియం సప్లిమెంట్స్ కానీ యాంటాసిడ్స్ వేసుకుంటాం కదండి, ఇవన్నీ మనము ఒకే టైంలో వేసుకోవడం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఈ అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోద్ది. హైపర్ థైరాయిడిజంకి యూజువల్లీ అంత ఉండదు, కానీ ఇట్స్ బెటర్ టు అవాయిడ్ విత్ దీస్ మెడికేషన్స్ అండి. సో మీరు డిఫరెన్స్ ఇది మార్నింగ్ వేసుకుంటే అవి ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ వేసుకునేలాగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. డాక్టర్ ఇప్పుడు చాలా వీడియోస్‌లో నేను చూశాను. గ్రీన్ టీ తర్వాత బ్లూ టీ అనేదో చెప్తున్నారు. గ్రీన్ టీ తీసుకోకూడదని, బ్లూ టీ తీసుకుంటే చాలా బావుంటది అని. మీ అభిప్రాయం ఏంటో కొంచెం చెప్తారా? ఈ గ్రీన్ టీ కానీ బ్లూ టీ కానీ లైక్ ఇవన్నీ అండి లైక్ లీఫ్ హెర్బల్ టీస్, కెఫైన్ ఫ్రీ, వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. నేనండి లైక్ ఇన్ పర్సన్ ఐ ఫాలో ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అండి. లైక్ వీటి గురించి అంత లిటరేచర్ రివ్యూ అయితే అంటే అంత రీసెర్చ్ పేపర్స్ అయితే లేవు ఇవి డైరెక్ట్గా థైరాయిడ్కి ఏమైనా బెనిఫిట్ చేస్తాయని. లైక్ వీ సెడ్ అండి డైటరీ ఫ్యాక్టర్స్ లైక్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ హెల్త్కి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ ఇవన్నీ ఉండడం వల్ల హెల్త్కి అయితే పాజిటివ్ ఉంటుంది, కానీ లిమిటెడ్ అమౌంట్. కానీ అండి ఫర్ థైరాయిడ్ డిసీజెస్ ఇవన్నీ మెడికేషన్స్కి అయితే రీప్లేస్మెంట్ కాదండి. యూ హ్యావ్ టు టేక్ ద మెడికేషన్స్. ఇవి మీరు ఒక డైలీ 1 cup ఏ డే అలా తీసుకోవచ్చండి హాట్ వాటర్తో, అంతే. డాక్టర్ మా థైరాయిడ్ పేషెంట్స్‌కి మీరు ఇంకేమైనా అడ్వైస్ ఏమైనా ఇవ్వగలరా? నేను ఇచ్చే అడ్వైజెస్ అండి మెయిన్ లిసన్ టు యువర్ బాడీ. మీ సిమ్టమ్స్ని మీరు గమనించుకోండి, ఎందుకంటే ఏమంటే మీరే అండి బెస్ట్ పర్సన్ మీ బాడీలో ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి. తర్వాత ఇమీడియట్గా ఒక రైట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, ట్రీట్మెంట్ని కరెక్ట్గా తీసుకోండి, టెస్ట్ చేయించుకోండి. వీటితో పాటు ఇంకా కొన్ని స్మాల్ చిట్కాలు ఏంటంటే అండి మీరు చేసే కూరల్లో గనల కొంచెం టర్మరిక్ పసుపు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ ఉంటుంది. జింజర్ ఉంటుంది కదా, అల్లం,
అది టీలో కానీ ఇట్లా వేసుకోండి. అలానే మీరు ఫుడ్స్లో టమాటోస్ కానీ, బెల్ పెప్పర్స్, బెర్రీస్, నట్స్ తీసుకోవడం, ప్రాపర్ డైరీ ప్రోడక్ట్స్ తీసుకోవడము, ఇవన్నీ తీసుకోండి. అంతే అండి. ఐ హోప్ నేను మీ క్వశ్చన్స్ ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.